నమస్కారం అండి. నేను మీ నటి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ప్రెజెంట్ ట్రెండ్ రియల్ ఎస్టేట్‌లో అందరికీ తెలిసిందే. హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కట్టుకుంటున్నారు. ఇలాంటివే నియోపోలిస్ దగ్గర వస్తున్నాయి. కానీ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది? మీ ఉద్దేశంలో ఫ్యూచర్ ట్రెండ్ ఏంటో చెప్పండి అని చెప్పి అడగటం జరుగుతుంది. ఓకేనండి. సో, ఫ్యూచర్ ట్రెండ్ ఇప్పుడు అందరికీ తెలిసింది. నేను అనుకుంటున్నది ఏంటంటే ఫ్యూచర్‌లో ఇప్పటికి ఆల్రెడీ మనకి గ్రీన్ హోమ్స్ అని ఇంత ఏరియాలో ఇలాంటి గ్రీన్ డెవలప్మెంట్స్ అంటే చుట్టూ ప్లాంట్స్ నాటడం, ఆ ప్లాంట్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఓపెన్ ఏరియాస్ ఎంత ఉన్నాయి అని చెప్పి కొన్ని నార్మ్స్ ఇచ్చి వాటిని గ్రీన్ హోమ్ కాన్సెప్ట్ కింద ఇవ్వటం జరిగింది. అది ఒక బాడీ కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్ ప్రకారంగా వీటన్నిటికి ఐజీబీసీ హోమ్స్ అని చెప్పి వాళ్ళ ఉన్నాయి బాడీస్. ఓకే. అది మనం కొన్ని ఫ్లాట్స్, కొన్ని అపార్ట్మెంట్స్‌కి ఇలాంటి సర్టిఫికేషన్ ఉంటుంది. ప్రీ సర్టిఫైడ్ అని కూడా ఉంటుంది. మీరు చూడాలి అది. గ్రీన్ హోమ్స్ అని ఉన్నాయా లేదా ప్రీ సర్టిఫైడ్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తున్నాయన్నమాట. అంటే హైదరాబాద్ ఈజ్ జస్ట్ అలాగ ఇంటిగ్రేట్ అయ్యి పాక్కుంటూ పశ్చిమ దేశాలు వెస్టర్న్ కంట్రీస్ మోడల్స్‌లోకి హైదరాబాద్ తీసుకొస్తుంది. అదేమిట్రా అంటే ఏఐ డ్రివెన్ హోమ్స్, స్మార్ట్ హోమ్స్. కొంత ఇదివరలో గతంలో ట్రై చేశారు కానీ పెద్దగా క్లిక్ కాల. కానీ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి కొంతమంది బిల్డర్స్ అలాంటి ప్రస్తుతం మాత్రం అలాంటివి ఫోకస్‌లో ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో అలాంటి హోమ్స్ మాత్రం చాలా డిమాండ్‌లో ఉంటాయి. అర్థమైందండి. ఎలా అంటే ఇప్పుడు డోర్లు ఉన్నాయి. ఈ డోర్లు మామూలు డోర్లకి కాకుండా ఆ డోరు మనకి చక్కగా ఆ నెంబర్ ఇస్తేనే లాక్ అవుతుంది. ఆ నెంబర్ తోటే మళ్ళీ అన్‌లాక్ చేయొచ్చు. అలానే నెంబర్ మర్చిపోతే ఫింగర్ ప్రింట్ పెట్టొచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ ఈ నెంబరే కాకుండా మెయిన్ డోర్‌కి ఫేస్ చూపిస్తే కూడా అది ఐడెంటిఫై చేసి ఫేస్ ఐడెంటిటీ తోటి కూడా డోర్‌లు ఓపెన్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కాన్సెప్ట్. సో, యాజ్ వి ఆర్ గ్రోయింగ్ బిగ్ అంటే వయసులో పెరుగుతున్న కొద్దీ ఒక బిజీ ఎగ్జిక్యూటివ్‌కి ఇద్దరు ముగ్గురికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి ఫెసిలిటీ పెట్టేస్తే మనం ప్రతి వాడు కీస్ పెట్టుకోవాల్సింది అవసరం లేదు. అండ్ ఈ డూప్లికేట్ కీ అయిపోయిందేమో మనం మర్చిపోయామో రాత్రులు అని చెప్పి ఆ భయాలు లేకుండా ఇలాంటి టెక్నాలజీ తోటి చాలా వస్తున్నాయి. అందరికీ తెలిసిందే స్మార్ట్ హోమ్స్ అంటే ఇంట్లో కర్టెన్లు, ఫ్యాన్లు, ఈ ఫ్యాన్లు గానీ, ఇవన్నీ ఏసీలు గానీ అన్నీ రిమోట్ తోటి ఆపరేట్ అవుతున్నాయి. ఎందుకంటే అన్ని హోమ్స్ కూడా వైఫై ఎనేబుల్డ్ అయిపోతున్నాయి. కామన్ ఏరియాస్, క్లబ్ హౌస్‌లో కూడా వైఫై ఇప్పుడు ఉంటుంది. ప్రొవిజన్ ఉంటుంది. సో, కాబట్టి రాబోయే రోజుల్లో ఇంటికి మనం వెళ్ళేటప్పటికే మనకి రైస్ అక్కడ ఆల్రెడీ వండేసేలాగా మనం అక్కడ ఉండి కమాండ్ ఇచ్చేది. వాషింగ్ మిషన్ కమాండ్ ఇచ్చేది. ఇలాగ ఫుల్లీ ఆటోమేటెడ్ కిచెన్స్, ఫుల్లీ ఆటోమేటెడ్ హోమ్స్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఆర్డర్. స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ హోమ్స్ అంటే ఇదనమాట. ఒక సిటీలో ఎలా అయితే ఎంత చెప్పు మనం గ్రీన్ కార్స్, గ్రీన్ వెహికల్స్ అన్నీ డీజిల్, పెట్రోల్ తగ్గించేసి ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ వెహికల్స్ ఇలా అయితే సిటీలో ఉంటూ లెస్ పొల్యూటింగ్‌గా ఉంటాయో, అప్పుడే కదా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కటి నివాసయోగ్యమైన ప్లేసెస్ కింద తయారవుతుంది. రాబోయే జనరేషన్‌కి, ఫ్యూచర్‌కి మనం ఇవ్వాల్సింది పర్యావరణం కూడా మనం ఇవ్వాల్సిందే. అది కూడా మనందరి బాధ్యత. మనమంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మనమంతా చక్కగా చిన్నప్పుడైతే డెఫినెట్‌గా 30, 40 ఇయర్స్ బ్యాక్ ఇంత పొల్యూషన్ లేదు. ఫుడ్ కూడా ఇంత కంటామినేషన్ లేదు. ఇంత చక్కటి మంచి వెజిటబుల్స్ గాని, అవి గాని అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఇది నేచురల్ ఫార్మింగ్ తిన్నాం. అర్థమైందండి. సో, కాబట్టి అదే విధంగా ఇప్పుడు టెక్నాలజీ వాడుతూ అన్ని హోమ్స్ కూడా గ్రీన్ హోమ్స్, ఏఐ డ్రివెన్ హోమ్స్ అండ్ పూర్తిగా ఆటోమేటెడ్ హోమ్స్. ఎవ్రీవేర్ ఆటోమేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ ఆటోమేషన్ చార్జెస్ కాస్ట్ కూడా ఒకప్పుడు అంటే ఔట్ ఆఫ్ రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్ ఉండేవి. ఇప్పుడు ఇందులో కూడా మల్టిపుల్ ప్లేయర్స్ వచ్చేసారు. ప్రతి దానికి కూడా మల్టిపుల్ ప్లేయర్స్ వచ్చేసారు. కాబట్టి ఈ మల్టిపుల్ ప్లేయర్స్ వచ్చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా రేటు తగ్గుతుంది. అండ్ రేట్ విల్ బికమ్ అఫోర్డబుల్. ఇప్పటికే కొంతమంది కొన్ని కంపెనీస్ మొత్తం బిల్డింగ్, మొత్తం హౌస్ వాళ్ళకి ఇచ్చేటట్టయితే రేటు తగ్గించి ఇస్తున్నారు. ఓకే. అదేవిధంగా ఫేస్ ఐడెంటిఫికేషన్ ఎంట్రీ లెవెల్‌లో సెక్యూరిటీ వాళ్ళని కూడా మనం కొంతమంది తగ్గించేసేయొచ్చు. ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ వాళ్ళని తగ్గించేయొచ్చు. ఆటోమేటిక్ బార్స్ మన అది ఇచ్చేసిన తర్వాత ఎలా అయితే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాయో అలాగే కమ్యూనిటీస్‌లో కూడా అలాంటివి పెట్టేస్తున్నారు. ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ అవి వచ్చేస్తాయి. ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ ది విజిటర్, ఫర్ ది గెస్ట్ వి హావ్ టు ఆ రాడ్ బార్డ్ ఏదైతే ఉందో అది లే ఫిజికల్‌గా దానికి కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే అది కూడా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎక్కడికి ఎంట్రీలో మనకు స్వైప్ కార్డ్ లాగా స్టార్ హోటల్స్‌లో ఎలా ఉన్నాయో అలా ఎంట్రీ ఇంటూ ది క్లబ్ హౌస్, ఎంట్రీ ఇంటూ ఏ పర్టిక్యులర్ ఫ్లోర్ ఆల్సో ఈజ్ గెట్టింగ్ రిస్ట్రిక్టెడ్ విత్ దీస్ యాక్సెస్ కార్డ్స్.
అర్థమైందండి. సో ఇవన్నీ ట్రెండ్, ఇవన్నీ ఫ్యూచర్. ట్రెండింగ్ నుంచి ఇప్పుడు మనం ఇంక నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటుంటే ఇవి ఫ్యూచర్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏవైతే కొత్త కొత్త అపార్ట్మెంట్స్లో ఇలాంటివి ఇన్వెస్టర్స్ ఉన్నారు, అంటే రాబోయే 4 ఏళ్లలో మనకి డెలివరీ అవుతాయి అనుకుని ఇలాంటివి వస్తాయని అనుకున్న వాళ్ళు ఈ ఫీచర్స్ అన్నీ అందులో పొందుపరిచారా, ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే యూ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, నాట్ జస్ట్ లివ్ ఇన్ ది కరెంట్. పాస్ట్ ఆఫ్ కోర్స్ అయిపోయింది, గతం గతః, దాని గురించి మనం ఏం చేయకూడదు. అయ్యో ఇంత కష్టపడ్డాం భవిష్యత్తు, లాస్ట్ ఇదివరకు ఎస్కలేటర్స్ లేక మెట్లెక్కాం, కరెంటు లేకపోతే కొవ్వొత్తి అణిగించుకుని చదువుకున్నాం, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికే తప్పితే అలాంటి పరిస్థితులు రాకూడదు. ఎస్, మన చెల్లెలు మనకంటే బాగుండాలి, బెటర్గా ఉండాలి, ఇంకా రాబోయే తరం ఇంకా ఆనందంగా ఇంకా హ్యాపీగా ఉండాలి. సో ఇవన్నీ పెట్టుకుని మనం ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా యూ షుడ్ ఆప్ట్ ఫర్ టెక్నాలజీ, ఏఐ డ్రివెన్ హోమ్స్, ఏఐ డ్రివెన్ కిచెన్స్, ఏఐ డ్రివెన్ మనకి ఈవెన్ ఇక్కడ కూర్చుని ఏ లైట్లు కావాలి ఏ లైట్లు అక్కర్లేదు అన్నట్టుగా మనం సెట్ చేసుకుని ఆ విధంగా మన స్మార్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా వాడుతూ అదేవిధంగా అందరూ కూడా ఆ టైమింగ్స్ ఇప్పుడు అలా విధంగా హెల్త్ తీసుకోవడానికి హెల్త్లో కూడా అలారమ్స్ సెట్ చేసుకుని మనకు మందుకి రిమైండ్ చేయడానికి ఈ విధంగా ట్యాబ్లెట్స్ అవి ఇవి అన్నీ ఏ మందు ఎప్పుడు తీసుకోవాలన్న దానికి రిమైండ్ చేయడానికి ఇవన్నిటికీ కూడా టెక్నాలజీ వాడుకునే టైపులో ఇంటిగ్రేటెడ్గా హోమ్స్ డిజైన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి హోమ్స్ని అందరూ ఆదరించండి, అలాంటి వాటిని మీరు ప్లాన్ చేయండి. కొత్తగా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు అలాంటి హోమ్స్ ఉన్నాయి, అలాంటి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ రీప్, అంటే ప్రాఫిట్స్ కూడా అలాంటి వాటిలో బాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది రాబోయే కాలంలో. ఎందుకంటే అప్గ్రేడేషన్ కొన్ని ఏరియాస్లో అప్గ్రేడేషన్ కుదరదు. ఇప్పుడున్న ఇళ్ళని అప్గ్రేడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, మళ్ళీ ఆ వైరింగ్స్ అవన్నీ సెన్సర్స్ అవన్నీ పెట్టలేదు. కాబట్టి ముందు నుంచి అలా ఉన్నవి తీసుకుంటాం, అందరికీ ఉత్తమం. హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 10 years కాబట్టి మీరు ఇలాంటి వాటిని ఎంచుకుని లబ్ధిదారులు కండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.